గౌరవరం మండలం ఊట్కూర్ గ్రామం ఇందిరమ్మ ఇల్లు గత సంవత్సరంన్నర నుంచి ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఒక 20 ఇండ్లే ఇచ్చారు. అందులో కూడా వాళ్ళ ఇష్టారీతిగా ఎంపిక చేసుకొని గ్రామ సభ పెట్టకుండా అధికారుల అండ్ ఇందిరమ్మ కమిటీ అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ఇండ్లు కేటాయించారు. అందులో నిరుపేదలు లేకున్నా కానీ కొందరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి సెలెక్ట్ చేయకుండా ఒక 200 మంది దాకా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఒక 20 ఇండ్ల వరకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి కేటాయించకుండా సంవత్సరం గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కానీ 20 ఇండ్లు ఇస్తే ఎట్లా లెక్క ఉంటుంది? ప్రభుత్వం తక్షణమే ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించాలి. నిరుపేదలకు ముందు వరుసలో ఉండి ఖచ్చితంగా కేటాయించాలి, వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అని కోరుతున్నాను. ఇందిరమ్మ కమిటీ అని వాళ్ళ సొంత కార్యకర్తల్ని నాయకులని వేసుకొని నిరుపేదలకు కాకుండా వాళ్ళ సొంతంగా ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే కేటాయించుకున్నారు. అది గ్రామ కమిటీ పెట్టకుండా గ్రామ సభ పెట్టకుండా వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చుకున్నారు. నిరుపేదలకి అందలేదు. దీన్ని తక్షణమే విచారణ చేసి నిరుపేదలకు అందే విధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరుతున్నాను.